ఎంచుకుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారని, పవన్ కళ్యాణ్ గౌరవించడం, ఆయన గ్లామరు, ఆయన ఆకర్షణ, ఆయన అండదండలు వేరే విషయం. కానీ తెలుగుదేశం పార్టీ లోకేష్ మా నాయకుడు, చంద్రబాబు గారికి విశ్రాంతి కావాలి, లేదా చంద్రబాబుకు తోడ్పడడం కోసం లోకేష్ను ఉప ముఖ్యమంత్రిని చేస్తాము అంటే పవన్ కళ్యాణ్కు ఉన్న ఆప్షన్స్ ఏమన్నా ఏం లేవు. ఆయన 15 ఏళ్ళు అని చెప్తున్నాడంటే ఆయనకే ఆప్షన్ తెలుగుదేశం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆప్షన్స్లో అదొకటి. కానీ పవన్ కళ్యాణ్కు ఉన్న ఏకైక ఆప్షన్ తెలుగుదేశం. ఆయన వెళ్ళి జగన్తో కలవడు అంటే నేను ఒక కఠోరమైన వాస్తవాన్ని చెప్తున్నా. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు వినడానికి నచ్చకపోవచ్చు, లేదా కష్టంగా ఉండొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ ప్లేయర్, పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ న్యూ ప్లేయర్. తెలుగుదేశం ఈజ్ మెయిన్ ప్లేయర్. 150 స్థానాలు ఉన్న పార్టీ అది, 18 ఇలా 21 స్థానాలు ఉన్న పార్టీ ఇది. ఎన్నికల సమయం వేరు, మామూలు సమయంలో ఎవరి మీద ఎవరు ఆధారపడి ఉంటారు? తెలుగుదేశం పార్టీ తమ నాయకుని రేపు టీడీఎల్పీ సమావేశమై లోకేష్ మా నాయకుడు అని నిర్ణయించుకుంటే పవన్కి ఏమైనా ఆప్షన్ ఉందా? నిజమైన ప్రశ్నలు ఇవి. పైగా ఇదేమి డిపెండెంట్ గవర్నమెంట్ కాదు, ఇది మిశ్రమ ప్రభుత్వమే కానీ ఆధారిత ప్రభుత్వం కాదు. మెజారిటీ కోసం, మెజారిటీ కంటే డబలే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవి హార్డ్ ఫ్యాక్ట్స్ ఇవి. అంటే 80 స్థానాలు ఉంటే సరిపోయే చోట 80-85 ఉంటే చోట వాళ్ళకు అంతకంటే ఒక 60-70 సీట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కొంతమంది అదే పనిగా దీన్ని ఒక సెంటిమెంటల్ ఇష్యూలాగా, ఎమోషనల్ ఇష్యూలాగా చేసి పదే పవన్ కళ్యాణ్, లోకేష్ పోటీ ఏం లేదు అసలు. అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో కంటెస్ట్. ఇది రాజకీయ వాస్తవాలు మాట్లాడుకుంటే పవన్కు లోకేష్కు పోటీ అనేది ఊహాజనితమైంది. ఇప్పుడు అవసరం కూడా లేదు. నేను 15 ఏళ్ళు మీతోనే ఉంటాను మహానుభావని ఆయన చెప్తుంటే ఇంకా సమస్య ఉంది ఇక్కడ. కాబట్టి కానీ లోకేష్ జాగ్రత్తగా ఉన్నాడు పవన్ కంటే కేంద్రంతో డీల్ చేసే విషయంలో. నేను ఇది మీకు గతంలో కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్ 2 పార్టీల మధ్య పొత్తు కుదుర్చాడని అంటున్నారు. కానీ ఈయనకన్నా ముందే పెద్దమ్మ పురంధేశ్వరితో సహా వెళ్ళి లోకేష్ కూడా పొత్తుకు కావాల్సిన పూర్తి ప్రాతిపదికగా ఏర్పాటు చేసి మా నాన్నకంటే నేను ఒక 2 అడుగులు వేసి ముందుకు వేయడానికి కూడా రెడీగా ఉన్నాను మీతో అని ఒక మెసేజ్ కూడా ఇచ్చి వచ్చాడు. సో దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అందుకనే ఇప్పుడు ఈయన చెప్పింది కూడా వాళ్ళు చెప్పట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. రాజకీయం అంటే ఏముందండి, మేనేజింగ్ కాంట్రడిక్షన్స్ అని విపి సింగ్ ఒకసారి అన్నాడు. వైరుధ్యాలను సర్దుబాటు చేయటం అని, పరిష్కారం చేయటం ఎదుర్కోవడం అనలేదు ఆయన. సార్ గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ బీజేపీ ఆయుధంగా వాడుకుంటుంది అని పవన్ కళ్యాణ్ గారి మీద ఈ తమిళ పాట, ఈయన ఏదో మాకు ఫ్యాన్స్ ఉన్నారు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో ఆయన ఏదో మాట్లాడడం, ఈయన కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఏదైనా విస్తరిస్తారా జనసేన పార్టీని అక్కడని మరొక వాయిస్ వినిపిస్తున్నది. కూటమి కట్టే పరిస్థితి ఉంటుందని, అన్నాడీఎంకే వాటితో ఈయన కలిసి వెళ్తారు, బీజేపీ ఇవన్నీ కలుపుకుందని. అంటే మొదటిది మనం గతంలో అనుకున్నట్టుగా తెలంగాణ అనేది మొదటి వస్తుంది. తెలంగాణలో బీజేపీ పవన్ కళ్యాణ్ కలుపుకుంటుందా లేదా అనేది బీజేపీ ప్రశ్న. బీజేపీ వాళ్ళు అసెంబ్లీలో కలుపుకున్నారు, లోక్సభలో కలుపుకోలేదు. ఇది నిజం. అవును, ఇది నగ్న సత్యం. కార్పొరేషన్ ఎన్నికల్లో కలుపుకోలేదు. ఇప్పుడు కలుపుకుంటారా? ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఏమన్నా కొన్ని కేటాయిస్తారా? మనకేమీ తెలీదు. తెలంగాణలో